కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ధనిక రాష్ట్రంగా ఇస్తే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలో నూకి ఈరోజు తెలంగాణను పూర్తిగా ఆర్థికంగా లోటుగా తయారు చేసింది. ఈ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను భరిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆటంకం ఏర్పడకుండా ముందుకు తీసుకువెళ్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రైతులకు ఏకకాల రుణమాఫీని చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వాన్ని. అట్లే ఈరోజు రైతులకు వ్యవసాయంపై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా నిధులను విడుదల చేయడం జరిగింది. అట్లే సన్న ఓట్లో కూడా 500 బోనస్లు ఇవ్వడం జరుగుతుంది. రైతు పండించిన ప్రతి పంటకు కూడా ఈరోజు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసిన ఘనత ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. కేవలం రైతులకే కాకుండా ఈరోజు విద్యా వ్యవస్థను కూడా అన్ని విధాలుగా బలోపేతం చేస్తూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈరోజు హాస్టల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులకు మంచి భోజనాలు అందించడంతో పాటు పౌష్టికాహారం అందించడంతో పాటు ఈరోజు వారి కాస్మోటిక్ ఛార్జీలను మెస్ ఛార్జీలను పెంచిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా పొద్దుగల బ్రేక్ఫాస్ట్తో మొదలు పెట్టుకొని మధ్యాహ్నం భోజనం వరకు కూడా మధ్యాహ్న భోజనం కూడా ఈరోజు ప్రభుత్వం కొత్త స్కీమ్ ఈరోజు తేవడం జరిగింది. గతంలో చూసినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు నెల సరైన జీతాలు రాకపోవు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగులకే కానీ పెన్షన్లకే కానీ ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు వేయడం జరుగుతుంది. ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతుంటే ఈరోజు ప్రతిపక్షం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షం కేవలం రాజకీయ పలుకుబడి గురించి రాజకీయంగా నిలుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ఈ తెలంగాణ ప్రజలు సహించారని, వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా ఈ ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరిస్తున్నాం. తమ పద్ధతి మార్చుకోవాలి, లేని ఏడాల ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.